వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాబీరామ్ ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా ఐఐటి ఖరగ్పూర్ 66వ స్నాతకోత్సవం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని మోడీ రాజేంద్ర నగర్లో 1,50,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయిస్తాం ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్లో కాంగ్రెస్ నాయకుల వినూత్న నిరసన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ బీజేపీని గెలిపించేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ వెంకటస్వామి ఆరోపణ కృష్ణా జిల్లా తాళూరు గ్రామంలో ఉద్రిక్తత టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే ఐఐటి ఖరగ్పూర్ 66వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు 21వ శతాబ్దంలో భారత్ చాలా మారిందన్నారు ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదు అని అవి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండిజీనియస్ టెక్నాలజీలుగా మారాలని మోదీ అభిప్రాయపడ్డారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం అవగాహన నిస్వార్థం ఉండాలన్నారు 10 ఏళ్ల తర్వాత అవసరం వచ్చే అంశాలను ఆవిష్కరించాలన్నారు వైఫల్యాలే శాస్త్రవేత్తలకు కొత్త దారులు కల్పించాయని విజయానికి అవే బాటలు వేశాయన్నారు 21వ శతాబ్దంలో భారత్ ఆశయాలు అవసరాలు మారినట్లు ఆయన వెల్లడించారు कि शांति काल में बहाया हुआ पसीना युद्ध काल में रक्त बहने से बचाता है यानी शांति की प्री कंडीशन है वीरता वीरता की प्री कंडीशन है सामर्थ्य और सामर्थ्य की प्री कंडीशन है पहले से की गई तैयारी और बाकी सब उसके बाद आते हैं हमारे यहां ये भी कहा गया है सहनशीलता क्षमा दया को तभी पूजता जग है बल का दर्प రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 1,50,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయిస్తామని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు పలువురు నేతలకు ప్రజలకు సభ్యత్వ నమోదు స్లిప్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి అధిక సంఖ్యలో సభ్యత్వాలు తీసుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో సురభివాణి దేవిని గెలిపించాలని కోరారు ఈరోజు పాల్మా గ్రామంలో సభ్యత కార్యక్రమం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని చేయడం జరిగింది దానికి మా ఎంపీపీ జెడ్పీటీసీ గ్రామ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఒక పకడ్బందీతో పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక మంచి సభ్యత్వం చేయాలనే ఆలోచనతో ఇక్కడ పెట్టడం నిజంగా కూడా మీరందరూ చూస్తున్నారు ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో మేము కూడా సభ్యత్వం ఉంటే బాగుంటామనే ఒక ఆలోచనతో అందరు గ్రామస్తులు కూర్చొని ఒక మంచి కార్యక్రమం చేయడం గ్రామస్తులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమం ఏంటంటే రేపు ఈ 100 రూపాయలతో నేను పెద్దగా అది కాదు కానీ రేపు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే ఎవరైనా వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పెట్టడం గతంలో 100 రూపాయలు దానికి ఉండే 30 రూపాయలు దానికి కూడా ఏదైనా దానికి కూడా 2 లక్షల రూపాయలు ఇప్పిస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పడం అందుకని ఈ ఇన్సూరెన్స్ ఉన్నదంట మనకి ఎప్పుడైనా ఎందుకంటే హైవే రోడ్డు మీద అప్పుడు పోతుంటాం ఎవరే కానీ ప్రజలకు ఎప్పుడే గౌరవం మంచిగా ఉండాలని కోరుతాం చెడు జరిగినప్పుడు ఇలాంటి ఇన్సూరెన్స్ ఆదుకుంటే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు దిగడం చాలా సంతోషం ఇది ఒకటే కాకుండా మనం అందరం కూడా చూస్తున్నాం ఇలా కళ్యాణ పథకం కానీ షాదీ ముబారక్ కానీ ఎన్నో పింఛన్లు కూడా ఇలా బేవా పింఛన్ ఎంతో 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంట్లో పెద్ద మనుషులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి కొడుకు కోడలే కానీ ఎంతో మంచిగా చూసుకుంటున్నాం అందుకని ఇలాంటి కార్యక్రమాలు పెట్టాక మనం చాలా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం ఒకటేసారి మిషన్ భగీరథతో నీళ్ళు దాపియడం కూడా అది చాలా గొప్పతనం ఎవరు కూడా మనం అనుకోలేము కృష్ణా నీళ్ళు ఇక్కడ తాగుతామని అనుకోలేదు
కానీ ఈరోజు గ్రామానికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు దక్కింది. అందుకని దయచేసి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనకు చాలా సంతోషం. సభ్యత కార్యక్రమం కూడా మా నాయకులను అందరినీ కోరేది ఒకటేనే, ఇంటింటికి పోయి సభ్యత కార్యక్రమం తీసుకునే బాధ్యత కూడా తీసుకోవాలని. ఎందుకంటే ఇంటింటికి పోయినప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పని చేస్తుంది, మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అనేది కూడా ప్రజలకు తెలిసే బాధ్యత ఉన్నది. చాలామంది కొన్ని సమస్యలు ఉంటాయి, ఇంకా ఏరియా రోజు పెరుగుతుంది. ఆ సమస్యలను కూడా ఏ విధంగా తీయాలనే ఆలోచనతో తీసుకుంటాం. ఇక్కడ ఉన్నామని చాలామంది కూడా కొన్ని పింఛన్లు అడిగి కొన్ని పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్. సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా సర్పంచ్గా మేము ఉంటాం, జడ్పీటీసీ ఎంపీపీ ఉంటారు. అందుకని ముందే మనకి ఏంటంటే ట్రిపుల్ 1 దానివల్ల మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. శంషాబాద్ బస్టాండ్లో తాడుతో కారును లాగుతూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శంషాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జలపల్లి నరేందర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. మొత్తం దగ్గర ఉండగా అడ్డమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ వెంకటస్వామి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవీ కూతురు టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడంతో పీవీ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ గళం వినిపించిన గొప్ప నాయకుడని చెప్పారు. చిన్నారెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను తుంగలో తొక్కేందుకు బీజేపీ యత్నిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా నాయకులు సంజీవ్ ముదిరాజ్, బాలవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి నష్టం లేదు, లాభం లేదు. గెలిస్తే అందరి మందిలో వాళ్ళ ప్రీతులు, ఓడిపోతే వాళ్ళ ప్రభుత్వాలకు దూకం ఉండదు. కానీ మేధావి వర్గం సమయం వచ్చింది, రోజు రాజకీయంగా పార్టీకి సమాధానం ఇచ్చే సమయం వచ్చింది. రోజు పొదుపు భారతదేశం మొత్తంలో కూడా నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉన్న సంస్థలని బంద్ చేసుకుంటూ పబ్లిక్ సెక్టార్ను పూర్తిగా మూసేస్తూ కొత్త నియామకాలు లేకుండా రైల్వేస్ లాంటి పెద్ద డిపార్ట్మెంట్ కూడా ప్రజలకు అప్పచెప్పి బాహటంగా జరిగిన నేషనల్ కౌన్సిల్ బీజేపీ మీటింగ్లో అందరూ మోడీ గారిని కోరుతుండ్రు. అప్పటికి తెలంగాణ మొత్తానికి సంబంధించి ఒకటే ఎమ్మెల్సీ ఉండేది, హైదరాబాద్ సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఉండేది. అప్పుడు హైదరాబాద్లో రామారావు గారు బీజేపీ నుంచి, కేశవరావు గారు కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ ప్రతినిధి, వరంగల్ ఏరియా నుంచి అప్పుడు రాజేశ్వరరావు గారు వచ్చి ఎన్టీ రామారావు అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసినారు మండలి. ఆ మండలికి జరిగిన ఎలక్షన్స్ నుంచి నాకు ఐడియా ఉంది. ఈ మండలి స్టార్ట్ అయినటువంటి 2007 నుంచి కూడా దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు నేను. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల కొరకు ఓటు కొనుక్కుంటా పడ్డది కాదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక అంశం కాబట్టి దాంట్లో పార్టీ పరంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నాం. నేను సూటిగా ఈరోజు మీ ద్వారా అడుగుతున్నా, బీజేపీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ పట్టబోదు ఓట్లు చేయాలి.
ఈ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచినా టీఆర్ఎస్ గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి నష్టం లేదు, లాభం లేదు. గెలిస్తే అందరు వాళ్ళ రైతులు, ఓడిపోతే వాళ్ళ ప్రభుత్వాలకు దోక ఉండదు. కానీ మేధావి వర్గం సమయం వచ్చింది, రోజు రాజకీయంగా పార్టీకి సమాధానం ఇచ్చే సమయం వచ్చింది. రోజు పొదుపు భారతదేశం మొత్తంలో కూడా నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉన్న సంస్థలని బంద్ చేసుకుంటూ పబ్లిక్ సెక్టార్ను పూర్తిగా మూసేస్తూ కొత్త నియామకాలు లేకుండా రైల్వేస్ లాంటి పెద్ద డిపార్ట్మెంట్ కూడా ప్రజలకు అప్పచెప్పి బాహటంగా జరిగిన నేషనల్ కౌన్సిల్ బీజేపీ మీటింగ్లో అందరూ మోడీ గారిని కోరుతుండ్రు. అప్పటికి తెలంగాణ మొత్తానికి సంబంధించి ఒకటే ఎమ్మెల్సీ ఉండేది, హైదరాబాద్ సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఉండేది. అప్పుడు హైదరాబాద్లో రామారావు గారు బీజేపీ నుంచి, కేశవరావు గారు కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ ప్రతినిధిగా, వరంగల్ ఏరియా నుంచి అప్పుడు రాజేశ్వరరావు గారు వచ్చి ఎన్టీ రామారావు అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసినారు మండలి. ఆ మండలికి జరిగిన ఎలక్షన్స్ నుంచి నాకు ఐడియా ఉంది. ఈ మండలి స్టార్ట్ అయినటువంటి 2007 నుంచి కూడా దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు నేను. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల కొరకు ఓటు కొనుక్కుంటా పడేది కాదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక అంశం కాబట్టి దాంట్లో పార్టీ పరంగా పోటీ నిర్ణయం తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నాం. నేను సూటిగా ఈరోజు మీ ద్వారా అడుగుతున్నా, బీజేపీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ పట్టబోదు ఓట్లు దిగేయాలి. దీని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళూరు గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేత తిరుపతిపై వైసీపీ నేతలు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తిరుపతిని విజయవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించారు. నమస్తే అండి. మాది కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం తాళూరు గ్రామం అండి. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మా అమ్మగారు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. పోటీకి ఎలక్షన్ నామినేషన్ ముందే మేము నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కలిసి ఈ మా ఊరు పరిస్థితుల గురించి, ఇక్కడ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను దాడులకి, దౌర్జన్యాలకి, గూండాయిజానికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కలిసి. ఆ రోజు కంప్లైంట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కంప్లైంట్ ఇచ్చి మా ఊర్లో ఉద్రిక్తలు జరగకుండా మాది ధర్మబద్ధంగా పోలింగ్ జరగాలని చెప్పి ఆ రోజు కోరుకోవడం జరిగింది. దానికి తగ్గట్టు ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మా పరిస్థితి బాగాలేదండి, ఓటేసే సిచ్యువేషన్ లేదని చెప్పి మేము చెప్పుకోవడం జరిగింది. జరిగిన తర్వాత చాలా పకడ్బందీగా ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి ప్రోత్సాహం వచ్చింది. అందరూ చాలా పర్ఫెక్ట్ గా ఎలక్షన్ కి మేము చాలా జాగ్రత్తగా ఓటు వేయడం జరిగింది. ఓట్లు జరిగి రిజల్ట్ వచ్చే టైంలో పోలింగ్ బూత్ మాది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతో పోలింగ్ బూత్ మీద రాళ్లు, కర్రలతో దాడి చేయడానికి పోలింగ్ బూత్ మీద జరిగింది. ప్లస్ 20 సంవత్సరాల నుంచి వైస్ సర్పంచ్ చేస్తున్న షేక్ సాహెబ్ ఇంటి మీద కూడా రాళ్లు, కర్రలతో దాడి చేయడం జరిగింది. బైకు సంబంధించి ఆ బైక్ కూడా పగలగొట్టడం జరిగింది. ఆ రోజు మేము నెక్స్ట్ డే డిఎస్పీ గారిని కలిసి ఇటువంటి దాడులకి ప్రోత్సహిస్తున్నారండి వైసీపీ. కూర్చుంటే రోజులాగానే ఇంకా ఇంటి దగ్గర కుర్చీలో కూర్చున్నారు. వాళ్ళు ఇంకా ఏమనుకున్నారో ఏమో మాకు తెలియదు. వాళ్ళు ఎప్పటి నుంచి మ్యాప్ వేసుకున్నారో తెలియదు. 20 మంది దాకా వచ్చి మా నాన్నని కొడుతున్నారు. నేనేమో ఇంట్లో వంట చేస్తాను. బయట గొడవ ఏంటి? ఎవరు కొట్టారు మిమ్మల్ని? దాడి చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళు సార్. దేనికంటే మమ్మల్ని ఓటు వేయలేదని సార్. మాకు అభిమానం టీడీపీ సార్. కానీ మా అభిమానం ఉన్నకెళ్ళి మేము వేసుకుంటాం. వేయలేదని దారుణంగా మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి మా నాన్నని కొడుతున్నారు సార్. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చే కల్లా కొట్టి మా నాన్నని కందకంలో వేసారు సార్. ఇంటి ముందు వేస్తే నేను మా నాన్న వాళ్ళని తీసుకొని ఇంట్లో తలుపులు వేద్దామని ఇంట్లో వేస్తుంటే నా ఏడు కూడా డోర్లో పడింది సార్. కర్ర తీసుకొని నన్ను కూడా కొట్టారు. కారము
రాడ్లు కర్రలు అయితే లేవు సార్, అన్ని గొడ్డళ్ళు రాడ్లు ఇవి తీసుకొని వచ్చారు సార్. దాడి చేసిన వాళ్ళ పేర్లు తెలుసా? తెలుసు సార్. చెప్పమ్మా. బుజ్జి గారు అంటారు సార్ ఒక ఆయన, మళ్ళీ గొల్ల నరసింహరావు గారు, మళ్ళీ షేక్ జానీ అంటారు సార్, జానీ అని మళ్ళీ సాయిబులు అయిన ఒక ఆయన పేరు తెలియదు, బాజీ రాధాకృష్ణ సార్, చంద్రరావు గారు అబ్బాయి అంటారు. ఇంకా చాలామంది రాజేష్ అంటారు సార్, ఇంకా చాలామంది సార్. యూత్ మొత్తం కుర్రకారు పిల్లలు, కత్తులు గొడ్డళ్ళు రాళ్ళు సార్. రాళ్ళు రాడ్లు. మా నాన్న పేరు చెట్టి తిరుపతయ్య సార్. ఏం చేస్తారు మా నాన్నగారు? మా నాన్నగారు ఇలానే కడప జిల్లా గాలివీడు గ్రామంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. కదిరి నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలో రోడ్డు గుంతలమయం అయింది. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు నిర్మాణం పట్ల అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్పందించి నూతన రహదారులు నిర్మించాలని కోరుతున్నారు. దిల్సుఖ్ నగర్ చైతన్యపురి పిల్లర్ నెంబర్ 1552 వద్ద శుభం ఎథెంటిక్ వేర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ రంగా నరసింహస్ గుప్తా పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్తే. ఈరోజు చైతన్యపురంలో గల నూతనంగా శుభం అనేది ఎథనిక్ వేర్ సంబంధించిన క్లాత్ షోరూమ్ అజయ్ మిత్రులు తమ్ముళ్ళు అజయ్ మిత్రులు ఇద్దరు కలిసి ఈరోజు ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించడం వారికి ధన్యవాదాలు. మీరు ఇలాంటి క్లాత్ షోరూంలో ఇక ముందు కూడా ఎక్కువ బ్రాంచ్లుగా మీరు పెరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కువ ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ ఇష్టపడుతుంటారు? నాకు చాలా ఎథనిక్ వేర్ అంటే చాలా ఇష్టం. అందుకే చాలాసేపు చూసి కూడా ఒక ప్రస్తుతానికి ఉన్న బోనీ చేసినా బోనీ చేసిన ఒక కుర్తా కూడా తీసుకున్నా. నాకు సూటబుల్, నా యొక్క ప్రొఫెషన్కి సూటబుల్ కాబట్టి ఇప్పుడు నేను ఆ ఎథనిక్ వేర్లు బ్లేజర్లు వేసుకునే పరిస్థితిలో లేను. ఇప్పుడు నాయకే ముఖంలో కాబట్టి ఆ కుర్తా ఏదైతే సూటబుల్గా తీసుకున్నా తమ్ముళ్ళు మనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా. భగవంతుని వాళ్ళకి అంచెలంచెలుగా ఎదగాల ఈ వ్యాపారం మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు.
దగ్గర చైతన్యపూరి అన్నపూర్ణ కాంప్లెక్స్ అపోజిట్ ఈరోజు చైతన్యపూర్ కార్పొరేట్ నరసింహగుప్త ప్రారంభించడం జరిగింది. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన బట్టలతో అతి తక్కువ ధరతో అందించడం జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 1552 బి-సైడ్ 5 ఎలక్ట్రానిక్స్ చైతన్యపూరి అన్నపూర్ణ కాంప్లెక్స్ అపోజిట్. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్కు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రవణ్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోగుల నరేష్ గుప్తా, సాయి కృష్ణ గుప్తా, చక్రవర్తి గుప్తా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండ యాదగిరి, బీసీ యువజన జిల్లా అధ్యక్షులు ఇడుగు రాళ్ల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్లో కానీ దీంట్లో కానీ మన ఫీజు రియంబర్స్మెంట్ కానీ అతని చొరవతోనే ఇన్ని జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు చట్టసభల్లో కేంద్రం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇంకోటి చట్టసభలో 50% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ అలా కల్పించని పక్షంలో ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి బీసీలకు తగిన న్యాయం చేసే వరకు పోరాటం చేస్తే అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ బీసీలకు ఏర్పాటు చేయాలని, చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని, బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్ పెంచాలని, క్రిమినల్ రద్దు చేయాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక రంగాల వారికి కులాల పరంగా రిజర్వేషన్ కల్పించాలి. 50% ఉన్న బీసీలు ఈరోజు చాలా అనిత్య. హైదరాబాద్ మీర్పేట నంది హిల్స్లో క్రికెటర్ యూసఫ్ పఠాన్ క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ క్యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువ క్రికెటర్లకు ప్రపంచ శ్రేణి శిక్షణను క్యాప్ ద్వారా అందిస్తామని తెలిపారు. అత్యుత్తమ శ్రేణి బౌలింగ్, మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికతతో విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అన్నారు. యువ క్రికెటర్లను ప్రోత్సహించి వారికి మెళకువలు నేర్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రంగా క్రికెట్ అకాడమీ ప్రారంభించినట్లు యూసఫ్ వివరించారు. मैच भी खेल सकते हैं और 4 विकेट प्रैक्टिस के लिए भी है, 2 टफ है और 2 विकेट है एक्स्ट्रा टफ है. तो एक यंगस्टर्स के लिए काफ़ी अच्छा फैसिलिटी है. जब हम लोग बच्चे थे तो हमें ऐसा फैसिलिटीज़ नहीं मिला. तो ये एक मोटो हमारा ये भी है कि बच्चों को अच्छा फैसिलिटी मिले, अच्छा ग्राउंड मिले, अच्छा विकेट्स जब भी आए विकेट उनको रेडी मिले, प्रिपेयर्ड मिले, ताकि बच्चे अपना प्रैक्टिस कर सके और अपने आप को जो भी करेक्शन करना है उनको पूरी फैसिलिटीज़ मिले. तो आप देख ही सकते हो कितना. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఐఐటి ఖరగ్పూర్ 66వ స్నాతకోత్సవం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని మోడీ.
రాజేంద్రనగర్లో 1,50,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయిస్తాం ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. శంషాబాద్లో కాంగ్రెస్ నాయకుల వినూత్న నిరసన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్. బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ వెంకటస్వామి ఆరోపణ. కృష్ణా జిల్లా తాళూరు గ్రామంలో ఉద్రిక్తత టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.